ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఇచ్చిన బాకీ తిరిగి ఇవ్వమని అడిగినందుకు బాకీ ఇచ్చిన వ్యక్తిపై బాకీదారుడు మరియు కుమారుడు కలిసి దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే తాలూరు ఎస్ఐ ఎస్ మల్లికార్జునరావు కథనం ప్రకారం దర్శి నియోజకవర్గం తాలూరు మండలం నాగంబొట్లపాలెం గ్రామంకు చెందిన తుపాకుల వెంకటేశ్వర్ల కూతురు ప్రస్తుతం లండన్ లో ఎంబీఏ చదువుతున్నది. నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన మీసాల కోటేశ్వరరావు పెద్ద కుమారుడు శివాజీ కూడా లండన్ లో ఉంటున్నాడు. సుమారు 2 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర్ల కూతురు లండన్ లో ఎంబీఏ చేయడానికి వెంకటేశ్వర్లు గ్రామానికి చెందిన మీసాల కోటేశ్వరరావు పెద్ద కుమారుడు శివాజీ లండన్ లో ఉన్నందున అక్కడ కాలేజీ ఫీజుల కొరకు శివాజీ బ్యాంక్ అకౌంట్ లో వారి తండ్రి మీసాల కోటేశ్వరరావు సమక్షంలో 10 లక్షల రూపాయలు నగదును వెంకటేశ్వర్లు వేశారు. వెంకటేశ్వర్లు కూతురు లండన్ వెళ్లిన తర్వాత కాలేజీ ఫీజులు కట్టమని అడిగితే శివాజీ వేరే వాళ్లకు కట్టానని వాళ్ళు ఇచ్చినప్పుడు కడతానని చెప్పినట్లు ఆ విషయంపై సెప్టెంబర్ 7వ తేదీ వెంకటేశ్వర్లు డబ్బుల గురించి మీసాల కోటేశ్వరరావును నిలదీయగా బాకీదారుడు మీసాల కోటేశ్వరరావు మరియు కొడుకు మణికంఠ ఇరువురు కలిసి వెంకటేశ్వర్లను కొట్టి గాయపరిచారని, గాయపడిన వెంకటేశ్వర్లను ప్రభుత్వ వైద్యశాలకు చేర్పించినట్లు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరావు తెలిపారు.